ఏపీలో దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ గురువారం సమావేశమయ్యారు. ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఎంతో తెగువ చూపారని, వారందరికీ శాల్యూట్ చేస్తున్నానని జగన్ చెప్పారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సమావేశంలో సంతాపాన్ని తెలిపి 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణమైన రెడ్ బుక్ పాలన పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని నిలిచి గెలిచిన పార్టీ ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో పార్టీ గెలిచాక జై జగన్, జై వైఎస్ఆర్సీపీ అన్నారని, కేసులు పెట్టారని, హామీలు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో టీడీపీ నాయకులు గ్రామాల్లో తిరిగే ధైర్యం చేయలేకపోతున్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని, ప్రభుత్వ స్కూళ్లను నరకంగా మార్చేశారని మండిపడ్డారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని, మద్యం అమ్మే బెల్ట్ షాపులు గుడి బడి పక్కనే కనిపిస్తున్నాయని, ప్రతి బాటిల్ను 20 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారని అన్నారు. ఇసుక రేటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంటే 2 పెరిగిందన్నారు. పైనుంచి కింది దాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడుస్తున్నాయని, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు 3,000 కోట్లు విలువ చేసే భూముల్ని అప్పనంగా ఇచ్చేస్తున్నారని విమర్శించారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు, 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ జరుగుతోందన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం కొత్తగా మొదలు పెట్టారని, 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం, అందులో 8% కమిషన్లుగా తీసుకోవడం జరుగుతోందన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు, పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బు ఇచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టినాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడం లేదని జగన్ కామెంట్ చేశారు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారని, వీటి గురించి అడిగితే చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడని, ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి సమస్యల నుంచి డైవర్షన్ చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నాం,
ఇక ఏ మంచి చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదని జగన్ కామెంట్ చేశారు. జనాన్ని ఇంత మోసం చేస్తున్న మనిషిని సింగిల్ డిజిట్ రాని స్థితికి పరిమితం చేసే రోజు వస్తుందని, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నారు. మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని హామీ ఇచ్చారు.